ప్రతి ఏటా ట్యాక్స్ పేయర్స్ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఫైల్ చేసిన తర్వాత వాటికి ఆదాయపు పన్ను విభాగం ప్రాసెస్ చేసి రిఫండ్ మనీని పన్ను చెల్లింపుదారుల ఖాతాలో జమ చేస్తుంది. తాజాగా ఈ విషయంలో ఐటీ శాఖ కీలక ప్రకటన చేసింది. ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ పోర్టల్లో పన్ను చెల్లింపుదారులు వారి బ్యాంకు ఖాతాను ప్రీ వాలిడేట్ చేసుకుంటే రీఫండ్ ప్రక్రియ పూర్తవుతుందని వెల్లడించింది. బ్యాంకు ఖాతాలను ప్రీ వాలిడేట్ చేసుకున్నాక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఐటీ రిటర్న్స్ ని పరిశీలించి ప్రాసెస్ పూర్తి చేసి రీఫండ్ డబ్బులను పన్ను చెల్లింపుదారుల ఖాతాలో జమ చేస్తుంది. ఈ రీఫండ్ మనీ పొందాలి అంటే చెల్లుబాటు అయ్యే బ్యాంకు ఖాతాలు కలిగి ఉండాలని ఎక్స్ వేదికగా ఆదాయపు పన్ను విభాగం ఒక ప్రకటన ద్వారా తెలిపింది. రీఫండ్ పొందాలంటే చెల్లుబాటు అయ్యే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలని, వాలిడేట్ అయిన బ్యాంక్ ఖాతాలను రీవాలిడేట్ చేయాల్సి ఉంటుందని, బ్రాంచీల్లో మార్పులు, ఐఎఫ్ఎస్సి కోడ్ మార్పు, బ్యాంకుల విలీనం వంటివి జరిగిన క్రమంలో రీవాలిడేట్ ఖచ్చితంగా చేయాల్సి ఉంటుందని తెలిపింది. అయితే బ్యాంక్ ఖాతాను వాలిడేట్ చేసుకోవటం కోసం ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ వెబ్ పోర్టల్లోకి వెళ్ళాలి. యూజర్ ఐడి, పాస్వర్డ్ తో రిజిస్టర్ అవ్వాలి. ఏ బ్యాంక్ అకౌంట్ నైతే ప్రీ వాలిడేట్ చేయాలనుకున్నారో ఆ బ్యాంక్ ఖాతా పాన్ కార్డుతో ఖచ్చితంగా లింక్ అయి ఉండాలి. బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ నంబర్ కలిగి ఉండాలి. ఈ లింక్ పై క్లిక్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లోకి వెళ్ళాలి. లాగిన్ అయ్యాక ప్రొఫైల్ మీద క్లిక్ చేయాలి. బ్యాంక్ ఖాతా ఆప్షన్ ఎంచుకుని రీవాలిడేట్ పై క్లిక్ చేయాలి. బ్యాంక్ ఖాతా నంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ కేటగిరీ వంటివి అప్డేట్ చేయాలి. ఆ తర్వాత వాలిడేట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. కొత్త బ్యాంక్ అకౌంట్ ని క్లిక్ చేయాలంటే ఈ లింక్ పై క్లిక్ చేసి వెబ్ పోర్టల్లోకి వెళ్లి లాగిన్ అవ్వాలి. ప్రొఫైల్ పై క్లిక్ చేసి మై బ్యాంక్ అకౌంట్ పై క్లిక్ చేయాలి. యాడెడ్, ఫెయిల్డ్, రిమూవ్ బ్యాంక్ అకౌంట్స్ అని కనిపిస్తాయి. అందులో మీ బ్యాంక్ ఖాతా నంబర్ యాడ్ చేయాలి. ఆ తర్వాత వాలిడేట్ పై క్లిక్ చేస్తే ప్రక్రియ పూర్తవుతుంది.